హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయు. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, పిన్ని వాళ్ళు కెనడా నుంచి వచ్చారు కదా ఆగస్ట్లో. వచ్చినప్పుడు ఏ గిఫ్ట్స్ తెచ్చారు ఏంటి అని నేను అన్బాక్సింగ్ వీడియో నేను ఆల్రెడీ షూట్ చేశాను. బట్ నేను పోస్ట్ చేయలేదు, ఎందుకంటే ఎడిటింగ్ చేసినప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు. అందుకని చెప్పి నేను పోస్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను. ఎలా అయినా లేట్ అయినా పర్వాలేదు, నేను మీకు చూపించాలి అని అనిపించింది. సో అందుకే నేను మీకు షూట్ చేస్తున్నాను. అండ్ ఐటమ్స్ తక్కువే ఉన్నాయి, బట్ తక్కువ ఉన్నా కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దొరికిన ఐటమ్స్ గురించి నేను మీకు ఏమంటారు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెట్టేస్తాను అనమాట. మీకు నచ్చితే మీరు కొనుక్కోండి. అండ్ నేను ఒక ఐటమ్ అయితే ఆల్రెడీ యూజ్ చేసేసాను అందులో. అండ్ అది యూజ్ చేశాను, కానీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో నేను అలానే పెట్టాను, ఎందుకంటే అది నా ఫస్ట్ లగ్జరీ బ్యాగ్ అనమాట. మీకు చెప్పేశాను, బ్యాగ్ నా ఫస్ట్ లగ్జరీ బ్యాగ్. నేనైతే కొనుక్కోలేను, బట్ నాకు ఫస్ట్ గిఫ్ట్ వచ్చింది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను కొనుక్కోలేను. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఇప్పుడు నాకు ఏం లేదు, ఐటమ్స్ నేను మీకు చూపించేయాలి. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూట్స్ బ్రాండ్ బ్యాగ్ అనమాట. ఇది ఈ కంపెనీ రూట్స్ అనమాట. ఇది కెనడియన్ బ్రాండ్ అనమాట. అయితే దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత ఏమంటారు ఎలిగెంట్గా ఉంది, ఇంత డీసెంట్గా ఉంది. నాకైతే నచ్చింది. చూడండి ఇక్కడ బటర్ఫ్లై ఇదంతా నాకు నచ్చింది. ఇది ఎథనిక్ వేర్కి అండ్ ప్రాబ్లీ కొన్ని వెస్ట్రన్కి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇందులో అయితే ప్రెజెంట్ మొత్తం ఖాళీగా ఉంది, ఏం లేదు. బట్ వెయిట్ ఉందన్నమాట. మనకి ప్యూర్ బ్యాగ్స్ వెయిట్ ఉంటాయి కదా, ప్యూర్ ఏమంటారు మంచి క్వాలిటీ ఉన్న బ్యాగ్స్. సో ఇది కూడా అలానే అనమాట. అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత లోపల సింగిల్ కంపార్ట్మెంట్ ఉంటుంది ఇలాగా. అండ్ ఇక్కడ బిగ్ కంపార్ట్మెంట్. అండ్ ఇక్కడ చిన్నది ఇలా ఉంది. ఇక్కడ ఒక చిన్న కంపార్ట్మెంట్ అండ్ వన్ జిప్. ఈ జిప్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇంకో చిన్న కంపార్ట్మెంట్ అనమాట. అండ్ బ్యాగ్ని కూడా ఒక జిప్ ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్నది. అంటే దీని కాస్ట్ వచ్చేసి $168 అనమాట దీని కాస్ట్. క్వాలిటీ అయితే ఇది ప్యూర్ లెదర్, మీకు పట్టుకుంటే తెలిసిపోతుంది. నాకైతే ఇది వెయిట్గా ఉంది. ఇప్పుడే ఇందులో ఉన్న పేపర్స్ తీసేసాను. ఈ టూ పేపర్స్ ఉన్నాయి ఇందులో. అయినా పేపర్స్ పెద్ద వెయిట్ ఉండదు కదా, సో అది నేను తీసేసిగా ఇంకా వెయిట్గా అనిపిస్తుంది నాకు. సో అదనమాట. అండ్ ఇదైతే సింపుల్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైక్ అవుటింగ్స్ ఎక్కడికైనా వెళ్తాం కదా, అండ్ ఇదైతే చాలా బాగుంటుంది. ఫుల్ బ్లాక్ వేసుకున్నప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఎథనిక్ వేర్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ బ్యాగ్ అయితే ఇక్కడ దొరకదు. దీని లింక్ అయితే నేను ప్రొవైడ్ చేయట్లేదు. రూట్స్ వెబ్సైట్లో దొరికినా కూడా ఇండియన్ది కాదు కదా, షిప్పింగ్ ఛార్జెస్ అనేది పడుతుంది. చూడండి ఇదన్నమాట ఓవరాల్. ఇది స్లింగ్ బ్యాగ్ అనమాట. బ్యాగ్ వచ్చేసి ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఇది సైజ్ చేయాలి, ఇది ఎలా ఉందో అలానే. ఇంకా నేను ఇప్పటికొచ్చి ఇది యూజ్ చేయలేదు. అండ్ బ్యాగ్ని కూడా బ్యాగ్ జిప్ దగ్గర కూడా చిన్నగా వచ్చాయి అనమాట ఎంబ్రాయిడరీ. అండ్ ఇది కూడా చాలా నీట్గా ఉంది, నాకైతే నచ్చింది. చాలా డీసెంట్గా అనిపిస్తుంది నాకు. సో ఇది ఓవరాల్గా. అండ్ సెకండ్ వచ్చేసి ఇది కూడా రూట్స్ నుంచే. ఇది మా డాడీకి అనమాట. ఇది కూడా రూట్స్ నుంచే. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నా. వాలెట్. సో ఈ వాలెట్ కూడా రూట్స్ నుంచే. ఇక్కడ చూస్తున్నారు కదా రూట్స్. అండ్ ఇది ఇలా ఓపెన్ చేస్తే యాజ్ సింపుల్ రూట్స్ లోగో ఉంది. అండ్ స్టార్టింగ్లోనే రూట్స్ లోగో ఉంది, బ్రౌన్. ఇది కూడా లెదర్ అనమాట. దీని గురించి చెప్పడానికి ఏముంది, నాకు అంత డీటెయిల్గా నాకు అంత తెలీదు. బట్ వాలెట్ గురించి ఏముంటుంది, జస్ట్ ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు, కార్డ్స్కి. అండ్ ఇక్కడ సమ్ ఫోటో ఆర్ లైక్ అలా ఇక్కడ కార్డ్స్కి ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అండ్ ఇక్కడ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ నోట్స్, మనీ. సో ఇంకా ఇంకేమున్నాయి. అండ్ ఇక్కడ కూడా ఇచ్చారు. అండ్ చాలా ఇచ్చారు, చిన్న చిన్న కంపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. నేను ఇటువైపు చూడలేదు. నేను ఓన్లీ ఇది చూసా ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి నేను చూశాను. బట్ ఇక్కడ కూడా ఉంది.
ఇక్కడ ఏమున్నాయి 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవి మామూలుగా రూట్స్ కార్డ్ అనమాట. ఇది కూడా లెదరే అండ్ దీని ప్రైస్ వచ్చేసి $74 అని ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, $74 అని ఉంది. ఇది కూడా రూట్స్. సో అది అయిపోయింది. అండ్ మీకు నేను వాడిన నాకు మై ఫస్ట్ లగ్జరీ బ్యాగ్ అనమాట. నేను మీకు చూపిస్తున్నాను. సో టడా, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు మైకిల్ కోర్స్ది. ఇది నా ఫస్ట్ లగ్జరీ బ్యాగ్. సో మళ్ళీ ఎలా ఉందో అలానే పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఇదనమాట. ఇదైతే దీని క్వాలిటీ అసలు నేను చెప్పలేను. నాకైతే ఎంత కామన్ ఎలిగెంట్ లుక్ ఇస్తుందంటే దీనివల్ల లుక్ వస్తుంది. అండ్ ఈ బ్యాగ్ కూడా నాకు అసలు చాలా పిచ్చిగా నచ్చేసింది. ఎందుకంటున్నానంటే ఈ కలర్ కాంబినేషన్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ మెయిన్ అనమాట. ఏది అయినా ఎంత కలర్ బాగుండి ఎంత దాని మీద డిజైన్ బాగున్నా సరే క్వాలిటీ అనేది లుక్ ఇస్తుంది. సో నాకు ఇదైతే క్వాలిటీ అనేది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. నాకైతే బయట నుంచి చాలా డీసెంట్ కామ్ అలా స్మూత్ సాలిడ్గా భలే అనిపిస్తుంది నాకు. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇస్తానంటే బ్యాగ్స్ అనేది ఇలా క్యూబిక్లా ఉండాలన్నమాట. కొన్ని చూడండి ఇలా ఉండడం అలా సంథింగ్ ఉంటాయి. నాకు మోస్ట్లీ ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా క్యూబిక్లా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ స్క్వేర్ టైప్ ఏదైనా అనుకోవచ్చు, మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యే ఉంటుంది. నాకు ఇదైతే చూడగానే నచ్చేసింది. ఇది కూడా స్లింగ్ బ్యాగే. అండ్ ఓపెన్ చేస్తే ఓకే, ఇది కూడా సేమ్ దానిలోనే. అది ఎలా వెయిట్ ఉందో అంటే దాని ఫీచర్ అది అలానే బాగుంటుంది. అండ్ ఇది అంతే. దేని డిజైన్ దాందే, దేని మోడల్ దాందే, అంతే. సో ఇప్పుడు ఏంటి అంటే ఓపెన్ చేయగానే అన్నీ తీసేసాను. చూడండి అసలు ఎంత కంపార్ట్మెంట్ స్పేస్ అన్నది చాలా ఎక్కువ ఉంది. బట్ నాకైతే చాలా నచ్చేసింది. దానికన్నా ఎక్కువ స్పేషియస్గా ఉంది. ఇది నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇది ఒక 3-4 టైమ్స్ నేను బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేశాను. ఎందుకంటే ఇందులో అయితే మనకి చాలా పడతాయి. సో అందుకని చెప్పి నేను ఇది యూజ్ చేశాను. అండ్ అవనుకో ఇరుకుగా దగ్గరగా ఉంటే మనం అలా కుక్కికొని కష్టపడాలి. సో దీంతో ఆ ప్రాబ్లం లేదు. మనకి ఏం కావాలంటే వాలెట్ పెట్టచ్చు, కర్చీఫ్ పెట్టుకోవచ్చు, ఫోన్ పెట్టచ్చు. అండ్ మీకు ఇంకేమైనా కావాలి అంటే ఇంకా స్పేస్ ఉంటుంది, పెట్టుకోవచ్చు. సో మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ పెద్ద కంపార్ట్మెంట్ ఉంది కదా, ఈ పెద్ద కంపార్ట్మెంట్ తర్వాత చిన్నది ఇచ్చారనమాట. ఇక్కడ చిన్న కంపార్ట్మెంట్. అండ్ మీకు ఫ్రంట్న ఇచ్చారు కంపార్ట్మెంట్. అండ్ మీరు ఈ జిప్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఒక చిన్న కంపార్ట్మెంట్ అండ్ ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద కంపార్ట్మెంట్. ఇప్పుడు ఇదంతా 1 2 3 4 5 టోటల్ 5 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. మీకు మేజర్లీ ఏంటి అంటే ఇది పెద్దదన్నమాట. బట్ నాకైతే ఇది చెప్పలేను, నాకైతే చాలా నచ్చింది. దీని లింక్ అయితే మీకు కింద ఇస్తాను. అండ్ మీరు సేల్ ఉన్నప్పుడు అలా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ మీరైతే మోస్ట్లీ ఇలానే ప్రిఫర్ చేయండి. నేను చెప్పిన టిప్ ఇది. మీకు ఈ సైజు ఉంటే కనుక మీరు ఐటమ్స్ అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చిన్న 10 రూపీస్ వాటర్ బాటిల్స్ ఉంటాయి, మీకు కావాలి బయటకు వెళ్ళారు అది చేత్తో పట్టుకోలేరంటే ఇలాంటి సైజులో పెట్టుకోవచ్చు. ఈజీగా సరిపోతుంది లోపల. నేను అలానే క్యారీ చేశాను ఒక 2-3 టైమ్స్. సో అలా అనమాట. మోస్ట్లీ మామూలుగా చెప్తున్నాను, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇలా మనం తీసుకుంటే బెస్ట్ అనమాట. మనకి ఏదైనా ఐటమ్స్ కొన్నాం అనుకోండి, పెట్టచ్చు అందులో, మళ్ళీ సెపరేట్గా అందులో చాలక పట్టుకొని కుక్కి ఏదో ఒక రోజు జిప్పు ఊడిపోతుంది, అలా వస్తుంది అనమాట మనకి. సో అదనమాట ఈ బ్యాగ్ గురించి. అండ్ ఇంకో ఐటమ్ వచ్చేసి ఫ్రమ్ మైకిల్ కోర్స్ ఓన్లీ, ఈ బ్యాలెట్ ఫ్లాట్స్ అనమాట. కనిపిస్తుందా? దిస్ ఈజ్ ఆల్సో ఏ లెదర్. అండ్ దీని ప్రైస్ అది నాకు తెలీదు, బట్ నేను కనిపిస్తుంది మోస్ట్లీ. నేను ఆ స్లింగ్ బ్యాగ్ పెడతాను అండ్ ఈ ఫ్లాట్స్ గురించి కూడా పెడతాను, మీకు నచ్చితే కనుక మీరు తీసుకోండి. అండ్ ఇది కూడా లెదర్ అనమాట. అండ్ చాలా థిక్గా ఉంది. కనిపిస్తుందా? ఇది కూడా ఎగ్జాక్ట్ నా సైజే అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. ఇది కూడా బ్లాక్, ఎందుకంటే మోస్ట్లీ ఇది బ్లాక్, ఇందులో బ్లాక్ ఉంది అండ్ బ్రౌన్. ఇప్పుడు ఇది ఎలా వచ్చింది డబల్ షేడ్, బట్ ఇది
సమ్ లైట్ బీచ్ టైప్ కలర్ అనమాట. అండ్ ఇందులోనే బ్రౌన్ టైప్ వేరేది ఉంది, అది కూడా ఇందులోనే అనుకుంటా, ఆర్ వేరే మోడల్, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ ఉంది. మీకు కావాలంటే లింక్ నేను పెట్టేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోనే, వెళ్ళి చూసేయండి. సో అదనమాట. అండ్ ఈ రెండు నాకు ఎలా యూజ్ అయ్యాయి అంటే మోస్ట్లీ చాలా వాటికి యూజ్ అవుతాయి. నాకు అలా వచ్చాయి అనమాట కలర్స్. ఇది బ్లాక్ అండ్ అది కూడా సాలిడ్ క్యాజువల్ బేసిక్ కలర్ అనమాట. సో దానివల్ల నేను చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. సో అది నాకు బెనిఫిట్ అయింది. సో అంతే వీడియో. మీకు ఇందులో ఏ బ్యాగ్ నచ్చింది, అసలు ఏ ఐటెం నచ్చింది కింద నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరి ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు ఇంకా ఏమైనా కావాలి, ఐ మీన్ లైక్ ఇలాంటి వ్లాగ్స్ చేయండి, ఇలాంటి వీడియోస్ తీయండి అని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే కనుక నేను తప్పకుండా చేస్తాను మీకు, ఓకేనా? బాయ్.